గత 5 ఏళ్ల పాటు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి అమరావతి రైతులు ఉద్యమం చేశారు. కూటమి ప్రభుత్వం రావాలా, మన రాజధాని నిలబడదు, 5 కోట్ల ఆంధ్రుల కళ అని చెప్పి అన్నారు. ఈ రోజు అధికారంకి వచ్చారు. దాదాపు మళ్ళీ ఇప్పుడు సెకండ్ పార్ట్ మళ్ళీ భూసేకరణ. అవును, ఫస్ట్ ఇచ్చిన రైతులకే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫ్లాట్స్ అయితే చూపించలేదు, కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. దాని గురించి ఒక సీనియర్ నాయకుడిగా గతంలో మీరు కూడా దానికి ఉద్యమం చేశారు. ఎలా స్పందిస్తారు ఆ విషయం? ఉద్యమం చేయటం కాదు, నేను అమరావతిని నాశనం చేయటానికి, అమరావతి మీద కులముద్ర వేయటానికి, ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పని అక్కడ అసలు బిల్డింగ్లు కట్టుకోవడానికి అవకాశం ఉండదు, అక్కడ నీళ్లు నిలబడతాయి చిన్న చిన్న వర్షానికి అని చెప్పి ఇప్పటికి వర్షం పడినప్పుడల్లా ఎక్కడెక్కడో వీడియోలు తీసుకొచ్చి అక్కడ అటాచ్ చేస్తున్నారు. అంతా కూడాను శుద్ధ అబద్ధం. అసలు వాళ్ళు బీడు చేశారు. ఆ బీడుని ఆ చెత్తను తీసేయడానికే 37 కోట్లు అయిందని చెప్పి 84 లక్షల టన్నుల చెత్త వచ్చిందని చెప్పి చెప్తున్నారు నారాయణ గారు. సో ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఈ 50,000 ఎకరాలు ఉంది కదా, ఇది చాలు కదా, అదే సెకండ్ ఫేజ్ కు వెళ్తున్నారు. ఇది సమస్య ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు పొన్నికలు ఉన్నాయి, వాళ్ళ పొలాల రేట్లు ఈ అమరావతి మూలంగా 6 కోట్లు 7 కోట్లు అయింది. ఇప్పుడు వాళ్ళు ఇవ్వటానికి ముందుకు రావట్లా. సో ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఎప్పుడు భవిష్యత్తులో చూసేది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఆలోచన ఏముందో, ఆయన మనసులో ఏముందో నాకైతే తెలియదు. కానీ నేనేమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండగానే ఈ అమరావతిని సంతృప్తిగా పూర్తి చేసి, ఈ పోలవరాన్ని సంతృప్తిగా పూర్తి చేస్తే ఆయన కాలంలోనే ముందు ఈ రెండింటి మీద దృష్టి పెట్టి నీకు కావలిస్తే ఇంకా గన్నవరంలో ఇంకో 1000 ఎకరాలు తీసుకొస్తాయి. ఈ కొంపలు 500 ఎకరాలు చాలని చెప్పని అంటున్నాడు ఇప్పుడు అయ్యగారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. విజయవాడ గుంటూరు మధ్య ఇప్పుడు 3 రాజధానులు పోయినాయి, 30,000 ఎకరాలు పోయినాయి. తర్వాత ఇక్కడ నుంచే పరిపాలన చేస్తాం, ఇక్కడ నుంచి పరిపాలన చేస్తాం. ఇవన్నీ మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ కూడా తీసుకోవాలా. మొన్న ఎక్కడ కూడాను ఆ వేటు న్యూస్ వాళ్ళు పెట్టిందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మేము 3 రాజధానులు ప్రతిపాదన విరమించుకుంటున్నామని చెప్పి అక్కడ చెప్పలే. మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఇప్పటికీ 3 రాజధానుల మీద మేము అధికారం వస్తే అమరావతి నుంచి పరిపాలన చేస్తామన్నారు. అమరావతిలో కూర్చుంటా ఉన్నాడు. 3 రాజధానులు మేము వద్దు అని చెప్పి 3 రాజధానులు ప్రస్తావన ఆ మాట రాలే. మీరు గమనించండి. అందుకని నేను ముందు వాళ్ళని ఏమార్చాలని చెప్పానంటే ప్రజల్లో తర్వాత 50 ఎకరాలు మిగతా 2 ఫేసుల్లో వెళ్ళొద్దని నేను అన్నాను. పాపం ఆయన ఓకే విజన్ ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళు హైదరాబాద్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎవరన్నా కాదన్నా కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు, అక్కడ చాలా మంది ఒప్పుకున్నారు. సో ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే నేను బతికుండగానే నేను చూస్తా అమరావతి ఒక పెద్ద నవనగరాల రాజధానిగా ఒక కోలాలంపూరో లేకపోతే ఒక బ్యాంకాక్ లాగానో లేకపోతే ఒక రోమ్ లాగానో ఒక హైదరాబాద్ లాగానో నా కళ్ళారా నేను చూడాలని ఉంది నాకు. ఇది ఇంకోటి కాన్సన్ట్రేషన్ తప్పుద్దేమో అనేటటువంటి భయం ఉంది. అంటే దీనికి పెట్టాల్సిన డబ్బులు దానికి పెట్టేస్తే ఇది ప్రాబ్లం అవుద్దని. అందుకని నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. నేను పార్టీని వ్యతిరేకించలేదు, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు. ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే తర్వాత మీరు వెళ్ళండి. తర్వాత సాధ్యం కాదు, అప్పుడు రేట్లు పెరుగుతాయి కదా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడైతే మనకి తక్కువ రేటు దొరుకుతాయి, అప్పుడైతే ఎక్కువ రేటు దొరుకుద్ది అంటున్నాము. అసలు అంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎందుకు అనేది, ఇది సాధ్యమయ్యేటటువంటి ఫీజిబిలిటీ ఉన్నటువంటి దాన్ని ముందు మనం తీసుకొని వీటిని అసలు పోలవరం పూర్తి చేశారనుకోండి ఉదాహరణకి, అసలు అది చాలు చంద్రబాబు నాయుడుకి. అసలు ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని చెప్పానంటే ఇవాళ దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ ఏదని చెప్పానంటే అది మల్టీపర్పస్ ప్రాజెక్టు, బహుళార్థ ప్రాజెక్ట్ అంటున్నాం దాన్ని. పోలవరమే. అది పూర్తి చేయండి, అమరావతి పూజ చేయండి. అసలు ఎంత పేరు వస్తుంది చంద్రబాబు నాయుడుకి? ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు మొత్తం అయిపోతాయి. నీ తలసరి ఆదాయం పెరుగుద్ది, నీ తోల ఆదాయం పెరుగుద్ది. అసలు ప్రతి ఒక్కరు కారు కొనుక్కుంటారు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉద్యోగస్తులు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వ్యాపారస్తులు ఉంటారు. ఆ పరిస్థితికి వెళ్ళిపోతాం మనం. దాని మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నాను నేను కూడా. సరే, వాహన మిత్ర పేరుతో ఆటో డ్రైవర్లు మోసం చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆటో డ్రైవర్లు చెప్తారు. ఇప్పుడు ప్రకటించినటువంటి ఏదైతే 15,000 ఉందో రోజుకి 41 రూపాయి 60 పైసలు పడుతుంది మాకు. ఈ 41-60 పైసలు అనేది మా కుటుంబాలకి ఎలా ఉంటది? కనీసం అందరికీ ఫ్రీ పెట్టడం వల్ల మా ఆటోలు ఎక్కే పరిస్థితి లేదు. దీనికి ఏదన్నా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు బిలో పవర్టీ ఆ రకంగా పెడితే మాకు ఏదైనా ఆటోలకు ఏదైనా జీవనాధారం దొరుకుద్ది అనేది ఆడవర్షం. అంటే ఇప్పుడు ఆ విధంగా విమర్శించే వాళ్ళు బహుశా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయి ఉంటారు నేను అనుకుంటున్నా. వాళ్ళ జాగ్రత్త మాట్లాడిస్తున్నారని నేను అనుకుంటున్నా. చాలా మంది నేను విన్నా 15,000 రూపాయలు ప్రకటించిన తర్వాత దానికి అనుకూలంగా మాట్లాడినటువంటి
పాలాభిషేకం చేశారు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఎవరైతే ఏ పథకం అయినా విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎంత ₹1 కోటి ఇవ్వండి మీకు, దాన్ని కూడా విమర్శిస్తారు, మీకు 2 కోట్లు రావాలని. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడేదానికి వాళ్ళ అర్థం లేదు, పర్థం లేదు. జనం కూడా అనుకుంటున్నారు, ఒరే మీరు ఆపంటారా బాబు, మీ సోది ఇలాగ చచ్చిపోతున్నాము. ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఒక నాయకుడిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. నాకు తెలిసి ఈ ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత విభజిత రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా శాసనసభకు రాకుండా నాకు ప్రత్యేకమైనటువంటి హోదా ఇస్తేనే వస్తాను, నీకు వచ్చింది ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు, నీకు వచ్చింది 11 సీట్లు, కూటమికి వచ్చింది 124 సీట్లు, 124 సీట్లు వచ్చినాయి, నీకు 11 వచ్చినాయి. నీకు ప్రత్యేక హోదా రావాలంటే, ప్రతిపక్ష నాయకుడు హోదా రావాలంటే, కేబినెట్ ర్యాంకు రావాలంటే 10% మొత్తం సీట్లో నీకు రావాలా. నీకు వచ్చింది 11 కదా, ముష్టి 11 వచ్చినాయి నీకు. జనాలు ఇన్ని కొట్టారు. ఇన్ని సీట్లు రావాలనేది ఎక్కడ రాజ్యాంగం లేదనేది వైసీపీ వాదన. నేననేది అదే, ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది లేదనేది లేదని అన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నీ దగ్గర నుంచి నేను 4 లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా పోద్ది అన్నాడు. ఎందుకన్నాడు? లేదన్నారు కదా మీరు. మరి ఆ మాట ఎందుకన్నాడు అంటున్నా నేను. అసెంబ్లీలో ఆయన అన్నాడు కదా, ఎందుకన్నాడు అంటున్నా. అది చట్టంలో ఉందా లేదా అనేది కాదు. కొన్ని సాంప్రదాయాలు మనకి ఈ పార్లమెంటరీ వ్యవస్థలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ. ఒకప్పుడు బీజేపీకి 2 సీట్లే ఉన్నాయి, ప్రతిపక్ష హోదా ఇచ్చారా? మన లచ్చన్న గారి గురించి చెప్తున్నాడు ఆయన. 1978లో 60 సీట్లు వచ్చినాయి జనతా పార్టీకి, లచ్చన్న గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కావాల్సినటువంటి సీట్లు వచ్చినాయి ఆయనకి. తెల్లారి పొద్దున ఆయన వచ్చేసరికి 4 పోయారు, పారిపోయారు, అంటే వేరే పార్టీ, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. అందుకని ఆయన నాకు ఆయనే అన్నాడేమని, నా ప్రతిపక్ష హోదా తీసేయండి అని చెప్పి ఆయనే ముందుకు వచ్చి స్వయంగా లెటర్ చేశాడు, నాకు వద్దు ప్రతిపక్ష హోదా, దానికి తగ్గ సీట్లు నాకు లేవు అని చెప్పని. ఎంత పెద్ద హృదయం అది. ఎందుకన్నాడు? ఇప్పుడు కాదు, 1975లో. ఈ గోలేందండి, చిన్నపిల్లాడు మారం చేస్తారే. అరే నీకు సమస్యలు ఉంటే, నీ పులివెందులకు సంబంధించిన సమస్యలు, నువ్వు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకుడివి, రాష్ట్రానికే నీది ఒక ప్రతిపక్ష పార్టీ అని చెప్పి అంటున్నావు. నీ పులివెందుల సమస్యలు ఉంటాయి, రాష్ట్రంలో సమస్యలు ఉంటాయి. వచ్చి స్పీకర్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నువ్వు ఎంత సమయం అడుగుతా, నీకు అంత సమయం ఇస్తావా? నువ్వు రా, మేము మాట్లాడే సమయం అడుగుతాం అనేది వైసీపీ వాదన. మేము ప్రతిపక్ష హోదా అని చెప్పి, మేము క్యాబినెట్ హోదా దాని గురించి ఫైట్ చేయట్లేదు, మేము మాట్లాడే సమయాన్ని అనేది ఇస్తున్నామని చెప్పి అన్నారు. మామూలుగా వస్తే ఎమ్మెల్యే హోదానే కదా. అవును అనే వర్షంలో నువ్వు తెచ్చుకోపోయావా 18 సీట్లు? మరి మామూలుగా వస్తే కరెక్టే నువ్వు అన్నది. మరి ఎందుకు తెచ్చుకోవాలి? నేను చేరగాల నీకు సమయం ఇస్తా అంటున్నాము. నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా సమయం ఇస్తావు, ప్రతిపక్ష నాయకుడిగా నీకు ఇవ్వడానికి అవకాశం లేదు. నువ్వు కోర్టుకు పోయావు. ఇప్పుడు హైకోర్టుకో సుప్రీంకోర్టు. నేనేమంటానంటే హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కాదు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పని నెదర్లాండ్స్ లో హేగ్ అని ఉంటుంది. అక్కడ కూడా నువ్వు ఎక్కడ పోయినా కూడా తిరస్కరిస్తారు. ఎందుకని ఎవరికి లేనటువంటి హోదా నీకెందుకు ఇస్తారు? సుప్రీంకోర్టుకి తెలియదా? హైకోర్టుకు తెలియదా? నువ్వు అక్కడే మగాడివా? అసలు ఇదేంది అసలు నాకు అర్థం కాదు. అంటే నా హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్పని అంటాం, నీ చేతగా అంటాను, అది నీ వీక్నెస్ అని చెప్పని నేను అనుకుంటున్నాను. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరణ చేయడం అనేది మరోసారి చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకి కట్టబెడతాననేది వైసీపీ వాదన. వైసీపీ స్పందన. పీపీపీ అంటేనే ప్రైవేట్ కార్పొరేట్ కట్టబెట్టడమే చంద్రబాబు గారు ఆయన యొక్క నైజం అనేది జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్తారు. దాని మీద కూడా వైసీపీ పెద్ద ఉద్యమం లాగా హడావుడి చేశారు. పీపుల్స్ పబ్లిక్ పార్టిసిపేషన్, పీపీపీ అంటే వాళ్ళు ఉద్యమం చేసింది కేవలం వాళ్ళ కార్యకర్తలు. జనం ఎవరు కూడాను, సామాన్య జనం ఎవరు కూడాను ఆ ఉద్యమంలో పాల్గొనాలి. వాళ్ళు ఏది 17 ఏమో వైద్య కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలు అని చెప్పాను. అసలు నిజంగా పూర్తి చేసుకొని అక్కడ పిల్లలు చదువుకుంటున్నటువంటివి, అక్కడ పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటివి 1, 2, 5 ఉన్నాయండి. 5 నేననేది పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి. లోనకి వెళ్ళాలి మనం. ఇప్పుడు లోనకి వెళ్ళి నువ్వు కనిపించడం కాదు. గవర్నమెంట్ లాస్ట్ లో 5 మెడికల్ కాలేజీలు
కౌన్సిలింగ్ చేశారు స్టూడెంట్స్ అక్కడ. నేను అనేది అదే, నువ్వు బయటికి బాగానే కనిపిస్తున్నావు, నీ కిడ్నీ ఎలా ఉంది, నీ లివర్ ఎలా ఉంది, వాటి ఫంక్షనింగ్ ఎలా ఉందో నాకేం తెలుసు, నీ ప్రోస్ట్రేట్ ఎలా ఉందో నాకేం తెలుసు, లోన పోయి చూడమంటున్నా నేను. విద్యార్థులు బాగా చదువుకోవాలంటే సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీ, నేను దాని గురించి మాట్లాడుతున్నా. సో నీకు 5 సంవత్సరాలు సమయం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని నువ్వు దుర్వినియోగం చేశావు, నువ్వు అవినీతి చేశావు, వాటిని కూడా నువ్వు సక్రమంగా కట్టలా. నువ్వు అన్నటువంటి 17 కాలేజీలు కట్టడానికి 5 సంవత్సరాలు పట్టుద్దా నీకు? ఈ పాటికలు పూర్తయిపోవాలని కొన్ని పునాదిలోనే ఉన్నాయి, కేవలం మనకి ఎనో సోవలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల. అందుకని వాళ్ళు కేవలం ఇవాళ దుమ్మెత్తిపోయాలా, ఏదో విమర్శ చేయాలని చెప్పని చేస్తారు. ఎందుకంటే మనం ఊరికే మాట్లాడుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఉదాహరణ చెప్తున్నాను నేను. మీరు కూడా వచ్చేటప్పుడు కారు వేసుకొని వస్తే అక్కడ గట్టి రావాలి డబ్బులు. ఇప్పుడు నేషనల్ హైవేస్ ప్రభుత్వం ప్రైవేటా? ప్రైవేటే కదా. ఎందుకు అవుద్ది? ప్రైవేట్ కాదే, నేషనల్ హైవే అథారిటీ అని ఉంటుంది. నేషనల్ హైవే అథారిటీ మీ విజయవాడలోనే ఉంది. టోల్ గేట్ అనేది, టోల్ గేట్ ప్రైవేట్ అండి. టోల్ గేట్ ప్రైవేట్, హైవే గవర్నమెంట్, హైవే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. అందుకనే నేను పీపీపీ, అది కూడా పీపీపీ మోడల్లో నడుస్తుంది అంటున్నా నేను. టోల్ గేటు నీకు హైవేలు పీపీపీ మోడల్ ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడైనా. ప్రభుత్వం అన్ని డబ్బులు కట్టలేదు, అందుకని టోల్ గేట్ పెట్టారు. ఎంతకాలం? శాశ్వతం కాదు, కొంత పీరియడ్ లో మాత్రం ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత. అందుకని ఇక్కడ ప్రభుత్వం యొక్క పాత్ర అంటే డెసిషన్ మేకింగ్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఎన్ని సీట్లు ఉండాలా? పేదవాడికి వైద్యం దూరం చేస్తున్నారు, పేదవాడికి వైద్య విద్య దూరం చేస్తారని వైసీపీ వాదం. వాళ్ళు దూరం చేశారు. ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ రావటం వల్ల పేదవాళ్ళకి అటు డబ్బులు కడతానన్న వాళ్ళకి ఇద్దరికీ లాభం చేకూర్చేటటువంటి విధానం పీపీపీ అని తెలియనటువంటి వాళ్ళు అంటుంటారు. కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు కూడా అంటున్నారు, నాకు బాధ వేస్తుంది పాపం. వాళ్ళు కేరళ ఏం చేస్తున్నారు చెప్పమనండి, అంతకుముందు వెస్ట్ బెంగాల్ ఏం చేశారు చెప్పమనండి, వాళ్ళు అనుకుంటున్నటువంటి చైనాలో ఏం చేస్తున్నారు చెప్పమనండి. నేను ఛాలెంజ్ చేస్తా. నేను క్యూబా వెళ్ళొచ్చా, కమ్యూనిస్ట్ పార్టీ ఏలుతున్నటువంటి క్యూబాకి వెళ్ళొచ్చా. అక్కడ హోటళ్ళన్నీ స్పెయిన్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. మీరు చూడలా, ఏ కమ్యూనిస్ట్ నాయకుడు చూడలా క్యూబా? నేను చూసి వచ్చా, హవానా వెళ్ళొచ్చా. 6 రోజులు ఉన్నా. అక్కడ హోటళ్ళు, రోడ్లు మొత్తం స్పెయిన్ వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఒకప్పుడు స్పెయిన్ పరిపాలించింది క్యూబాని. మరి అక్కడ కరెక్ట్ ఎట్ట ఉంది? చైనాలో అసలు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉందని ఎవడు అనుకుంటాడా? ది మోస్ట్ రిచెస్ట్ పీపుల్ ఆర్ ఇండివిజువల్లీ రిచెస్ట్ పీపుల్ ఆర్ ఇన్ చైనా, వేర్ కమ్యూనిస్ట్ పార్టీ ఈజ్ రూలింగ్ ద కంట్రీ. ఏమంటారు దీన్ని? అందుకని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే పీపీపీ మోడల్లో పెట్టుకుంటుంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేదు కదా. నేను అనేది ఇప్పుడు మాటలు చెప్పడానికి ఎవడైనా విమర్శించవచ్చు, ఏదైనా విమర్శించవచ్చు. కానీ ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళకి తెలుసు దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు. అందుకని అందరికీ మేలు చేయాలి అనే ఉద్దేశంతో 3 Pలు పెట్టారు. కాబట్టి ఏమాత్రం అనుమానం లేదు, ఎవరు సందేహించాల్సినటువంటి పని లేదు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలు కూడా దివ్యంగా, సవ్యంగా, బ్రహ్మాండంగా, మంచి సదుపాయాలతోటి, మంచి అందమైనటువంటి బిల్డింగులతోటి, మెరుగైనటువంటి టీచింగ్ ఫెసిలిటీస్ తోటి వైద్య కళాశాలలు పూర్తి